హాయ్ చిక్కు, కట్లు వేసుకున్నావా? వెరీ గుడ్. నీకు విషయం తెలుసా? నువ్వు 10 పైసల ఖర్చుతో పంపిన కబురు అదే 10 పైసల ఖర్చుతో నేను నేలమట్టం చేసేశాను. మఠాష్. చూడు, నేను కొత్త కొడుకుని, ఇంకా పెళ్లిపేట్ల మీద కూర్చొని పెళ్లి కొడుకుని. అసలు మన ఇద్దరం చాలా అందమైన జంటగా ఉంటాం తెలుసా? లేదే, నిన్ను ఇలాగే వదిలిపెట్టేశాను అనుకో, నువ్వు వెళ్ళి అందరికీ నా గురించి చెప్తావు. నా మనిషి చేసి వదిలిపెట్టేశాను అనుకో, చెడిన బ్రతుకు నోరిపోలేదుగా. తప్పదు. నిన్ను అనుభవించాలంటే 5 సెకండ్, 5 క్షణాలు. కానీ అది నాకు ఇష్టం ఉండదు. నీకు నువ్వుగా రావాలి. నిన్నెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నిన్నేం చేయను. నన్ను తీసుకెళ్ళడానికి మీ అన్నయ్య వస్తాడు. ఈలోగా నా కోరిక తీర్చకపోతే నీ కంటి ముందే నీ అన్నయ్యను తూట్లు పడేలా కాల్చిపారేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. మా అన్నయ్యనేం చెయ్యకు. అదేలా? నిన్ను ఏం చేయక మీ అన్నయ్యను ఏం చేయకపోతే ఎలా? అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ చెల్లెలే నిన్ను అడిగిందనుకో, నన్నేం చేయక అన్నయ్య. లే, ఇవన్నీ సన్యాసి దగ్గర నాల్సిన మాటలే, నా దగ్గర నాల్సిన మాటలు కావు. ఈ వరసలు నిజానికి నసలు. అసలు పశువులకి, పక్షులకి, చెట్లకి, పుట్లకి లేని వాది వరసలు గొప్పవాడిన మనిషికి పెట్టడం ఈ మానవ జాతికే దురదృష్టం. నేను విశాల భావాలున్న మహా మనిషిని. నాకు ఎలాంటి వరసలు లేవు. ఏ ఆడదైనా నాకు ఒక్కటే వరస. వండర్ఫుల్, వండర్ఫుల్. వెలుగులో నువ్వు సిగ్గుపడుతున్నావని అంతా చీకటైపోయింది. చీకట్లో పనులకి చిట్టా వర్జాలుండవు. నేను నీకు కనిపించడం లేదుగా, ఇంకా సిగ్గెందుకు? నన్ను వదిలే. ఓ మంచి వ్యక్తికి కొన్ని క్షణాల భర్తలు కాబోతావు. ఇలా బిహేవ్ చేయడానికి నీకు బుద్ధి లేదు. బుద్ధి లేదా? ఇది పెళ్లికి పెట్టిన ముహూర్తం కాదని, తన నాశనానికి పెట్టిన ముహూర్తమని, తెల్లారితే తన బ్రతుకు తెల్లారిపోతుందని దానికి తెలీదు పాపం. నీ గుండెల మీద ఈ అసహాయతను చూసినప్పుడే నువ్వు ఈ ఇంట్లో ఇంత కుంపటి రగులుస్తున్నావన్న నా అనుమానం నిజమైంది. నీలాంటి మృగాన్ని మనుషుల్లో మొదటిసారిగా ప్రత్యక్షంగా చూస్తున్నాను. జన్మనిచ్చిన తల్లి దగ్గర నుంచి నిన్ను తనలో కలుపుకునే నేలతల్లి వరకు జీవితంలో అనురాగాన్ని, ఆత్మీయతను పంచే ఆడదాన్ని ఇంత నీచంగా భావించే నీలాంటి మనుషులు ఇంకా ఉంటే మగజాతే రాక్షస జాతి అవుతుంది. రాధిక, నువ్వు ఎంతమందితో వచ్చినా నన్నేమీ చెయ్యలే. నీ బతుకంతా ఇప్పుడు నా చేతిలో ఉంది. నీ గొంతుతో సహా నిన్ను నామరూపాలు లేకుండా చేసే అధికారం నువ్వే నా చేతికిచ్చావని మర్చిపోయావా పిచ్చిదానా? అవును, నీలాంటి మూర్ఖుడికి మంచితనం కూడా పిచ్చితనంగానే ఉంటుంది. ప్రసాద్ గారు, అతను చెప్పింది నిజమే. తరతరాలుగా, యుగ యుగాలుగా ఈ ఆడది మగవాళ్ల చేతిలో పిచ్చిదానిగానే మిగిలిపోయింది. దేవతలు మోసం చేసిన అహల్య దగ్గర నుంచి మనుషుల వల్ల నాశనం అయిపోయిన ఈ రాధిక వరకు ఆ బ్రహ్మదేవుడు ఒకే తలరాత రాశాడు. కానీ ఆడది అమాయకతతో అబలగా ఆత్మీయతను పంచిపెడుతుంది. గుండె మండిందా దశ దశలు ఏకం చేయగల దశావతారాలను మించిన ఏకాదశావతారం అవుతుంది. ఆడది అబల, అసహాయురాలు. అలాంటి మగమహారాజుల ఎత్తులకు, జిత్తులకు దాసోహం అని నలిగిపోయే సర్వసామాన్యురాలనేగా అతని ఉద్దేశం. ఆ అసహాయత తీసుకున్న నిర్ణయం ఇది. కంఠే భద్రామి సుభగే త్వంజైవ శరదాం శతం. సఖా సప్తపదా భవ సఖాజౌ సప్తపదా బభూవ. సఖ్యంతే గమే జగుం సఖ్యాత్మే వాజోషగుం సఖ్యాన్మే సమజాభ సంకల్పావహై సంప్రజౌ రోచిష్ణో. వదేశానాతి చరితవ్యాః ఆదికరామే. వదేశానాతి చరితవ్యాః ఆదికరామే. వదేశానాతి చరితవ్యాః ఆదికరామే. భారత స్త్రీ అంటే ప్రపంచమంతా తల వంచి నమస్కరిస్తుంది. ఆమె నుదుటి బొట్టే తూర్పున ఉదయించే సూర్యుడని మానవజాతి నమ్ముతుంది. అలాంటి ఈ దేశంలో
రాధిక లాంటి జీవితాలు ఇలా నడివీధిలో నిలబడితే అది జాతికే అవమానం. రాధిక లాంటి ఆడబడుచులు నిత్యం ఈ సమాజంలో మన చుట్టూ ఎందరో కొందరు చస్తున్నారు, ఇంకొందరు చావలేక నడి శవాలుగా బతుకుతున్నారు. వాళ్ళు కోరుకునేది మీ సానుభూతి కాదు, మీ కన్నీళ్లు అంతకన్నా కాదు. వాళ్ల బతుకుకు తోడుగా నిలిచే మనిషి పోసే దోసెడు తలంబ్రాలు.